సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ నిడదవోలు కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా ఈ నెల 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ అధికారి తెలిపారు. వీటిలో కీలకమైన రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 24 నుంచి ఆగస్టు 10 వరకు రాజమహేంద్రవరం విశాఖ ప్యాసింజర్, విశాఖ రాజమహేంద్రవరం ప్యాసింజర్, సింహాద్రి ఎక్స్ప్రెస్, రత్నాచల్ ఎక్స్ప్రెస్, ఉదయ్ ఎక్స్ప్రెస్, విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్. విజయవాడ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి నిడదవోలు కడియం మధ్య రైల్వేకి సంబంధించినటువంటి ఆధునీకరణ పనులు నిర్వహిస్తున్నారు. దీని కారణంగా ఈ నెల 23 నుంచి ఆగస్టు 11 వరకు పెద్ద ఎత్తున నిర్మాణానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో రైళ్లను రద్దు చేసుకున్నట్లుగా ఇప్పటికే వాల్తేరు డివిజన్ కి సంబంధించినటువంటి అధికారులు ప్రకటించారు. అయితే ఇందులో కీలకమైనటువంటి రత్నాచల్లు, అదేవిధంగా జన్మభూమి, సింహాద్రి వంటి ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. చాలా రష్ గా ఉండేటువంటి ట్రైన్స్, నిత్యం ప్రయాణికులకి అందుబాటులో ఉండేటువంటి ట్రైన్స్ కావడంతో వీటిపైన ఆధారపడి అనేక మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడం, అదేవిధంగా వర్తక వాణిజ్యానికి, వ్యాపారాలకి కూడా ఈ ట్రైన్స్ చాలా అనుకూలంగా ఉండటంతో ఈ 3 ట్రైన్స్ రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్ప్రెస్ కి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఈ ఆధునీకరణ పనులు కారణంగా పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకలకు సంబంధించి, రవాణాకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ప్రయాణికులు రాకపోకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయనేటువంటి ఒక ఆందోళన ప్రయాణికుల్లో వ్యక్తమవుతుంది. ఇదే సందర్భంలో ఈ నెల 24 నుంచి ఆగస్టు 10 వరకు కూడా రాజమహేంద్రవరం విశాఖ ప్యాసింజర్, అదేవిధంగా విశాఖ రాజమహేంద్రవరం ప్యాసింజర్ తో పాటు సింహాద్రి ఎక్స్ప్రెస్, రత్నాచల్ ఎక్స్ప్రెస్, ఉదయ్ ఎక్స్ప్రెస్ తో పాటు విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ రైలును కూడా అధికార యంత్రాంగం రద్దు చేసినట్లుగా ప్రకటించింది. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే రైల్వేకి సంబంధించి ఇందులో చాలా కీలకమైనటువంటి ఎక్స్ప్రెస్ రైళ్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఎక్స్ప్రెస్ రైల్స్ కావడంతో దీనిపైన ఆధారపడినటువంటి ప్రయాణికులంతా కూడా నిత్యం డైలీ రాకపోకలు సాగించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దీంతో ఈ రైళ్ల రాకపోకలకు సంబంధించి అంతరాయం కారణంగా ఆధునీకరణ సాంకేతికంగా ఉన్నటువంటి ఆధునీకరణ పనులు చేసేటువంటి క్రమంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్నది కూడా కొంతవరకు ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిందిగా రైల్వే అధికారులు ఇప్పటికే ప్రకటించడంతో ప్రయాణికులు మరొక మార్గాలను కూడా ఎంచుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఆధునీకరణ పనులు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఆ రైల్వేకి సంబంధించినటువంటి సేవలు అందాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. ఈ ఇబ్బందిని ప్రయాణికులు గమనించాల్సిందిగా ఇప్పటికే రైల్వే అధికారులు కూడా కోరారు. పవన్.